ఇక అలాగే ఇంకొక విషయం మీకు చెప్పాలా, మావోయిస్టు పార్టీలో చేరబోవడానికి సిద్ధమైనటువంటి వ్యక్తి వచ్చిండు, కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకుండు, నక్సలైట్లలో చేరదాం అనుకుంటున్నా సార్ దరఖాస్తు తీసుకోరని చెప్పి పోయిండు. అతను ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నాడు. ఆయన నక్సలైట్లకు పోయి ఏం చేద్దాం అనుకుంటుండు, ఎందుకు నక్సలైట్లకు పోదాం అనుకుంటుండు అనేది ఈయననే బయటకు వస్తుంటే ఎమలవాడ మండలం ఇగో మావోయిస్టు పార్టీలో చేరేందుకు కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకున్నటువంటి మనిషి. అంటే ప్రజలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ మోసము కుట్ర అన్ని చూసి నక్సలైట్లకు పోతా ఇగో దరఖాస్తు పెట్టుకోండు కలెక్టర్ గారికి. ఇగో కలెక్టర్ లెటర్ పెట్టుకోండు. ఇగో ఏమని పై విషయం పురస్కరించుకొని, నా పేరు చల్లా బాలరాజు, కీర్తిశేషులు నర్సయ్య, వయస్సు 42 సంవత్సరాలు, నక్సల్స్లోకి వెళ్లే అవకాశం కల్పించగలరని కోరుతూ ప్రజాకోర్టులు నిర్వహించి సామాన్యులకు నిరక్షరాస్యులకు న్యాయం జరగని వారికి న్యాయం చేయుట గురించి పోతా అంటుండు నక్సలైట్లలో చేరుతందుకు. ఇక్కడ పై విషయం పురస్కరించుకొని తమరితో మనవి చేయనదేమనగా, నేను నా సమస్యలపై లేక ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులకు వివిధ సందర్భాల్లో దరఖాస్తులు ఇచ్చాను. కానీ చట్టంలోని నిబంధనల ప్రకారం నేను ఇచ్చిన దరఖాస్తులు నెలలు సంవత్సరాలుగా పెండింగ్లో ఉంచినారు. నేను ఇచ్చిన దరఖాస్తులకు జవాబు రాలేదు, పరిష్కారం చేయక కాలయాపన చేస్తున్నారు. మధ్యమానేరు ప్రాజెక్టులో ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లాలో నా యొక్క గ్రామం చీర్లవంచ మండలం సిరిసిల్ల నేను నిర్వాసిత ప్యాకేజీ కొరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సంబంధిత అధికారులకు నా యొక్క సమస్యలపై అనేక సార్లు దరఖాస్తులు చేసుకున్నాను. కానీ సంవత్సరం తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకొని రావాల్సిన నష్టపరిహారాలు అరకొరగా ఇచ్చారు. నాకు కేటాయించిన ప్లాటును తిరిగి మళ్ళీ తీసుకున్నారు. మళ్ళీ కేటాయించే సందర్భంలో బండరాలు కలిగిన ప్లాట్ను నివాసయోగ్యం లేని ప్లాట్ను కేటాయించారు. చీర్లవంచకు చెందిన కొందరిని కుటుంబ గణంలో అధికారులు మిస్ చేశారు. వీరిని మిస్సింగ్ ఏజెంట్ వారిగా పరిగణించారు. ఇది అధికారుల తప్పిదమే. కానీ వారిపై వేసుకోకుండా మేము సర్వేకి వచ్చినప్పుడు ఇళ్ల దగ్గర లేరు అని నెపం మోపారు. కానీ మీరు అనర్హులు అని మీకు ఎలాంటి ఇళ్ల స్థలాలు కుటుంబ ప్యాకేజీలు ఇవ్వబడవని చెప్తున్నారు. ఇగో ఇన్ని అధికారుల చుట్టూ తిరిగి ఇగో ఈ దరఖాస్తులన్నీ పెట్టి ఆఖరికి ఇక నేను నక్సలైట్లలో చేరుతానయ్యా నాకు అవకాశం ఇవ్వమని చెప్పి బాలరాజు అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు బాలరాజు నక్సలైట్లలో చేరన్నా ఏం చేరన్నా ప్రజలారా మీరు ఏమనుకుంటారు? ఇట్లా పెట్టుకున్న చాలా తక్కువ ఉండొచ్చు నాకు తెలిసి. ఇట్లా లెటర్లు పెట్టుకున్నారు, ఇట్లా ఫోటోలు దిగినాయి అన్న, ఇంటి ముంగట నిలబడి అప్పుడు గజెట్లు వాళ్ళే తీసిరు, అధికారులు తీసిరు. మేము ఈ కేసీఆర్ కట్టినటువంటి దొంగ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా, అందులో పోయిన ఊర్లు. చల్లా బాలరాజు హైకోర్టు, మీరు బీసీ అన్న, ఎస్సీ అన్న, షెడ్యూల్ క్యాస్ట్. హైకోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. హైకోర్టు వీళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజీలు అన్ని ఇవ్వాలని హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఇది ఆయన అంటాడు. హైకోర్టు ఆర్డర్ చెల్లదు పో అని చెప్పి పక్కకు మన ఆర్డీఓ గారు, సిరిసిల్ల ఆర్డీఓ గారు, వెమ్లవాడ ఆర్డీఓ గారు ఏమంటారంటే, ఇది మీరు ఈ ఆర్డర్ మాకు అవసరం లేదు, మేము ఇవ్వము, మీరు ఇళ్ళ దగ్గర లేరంటే ఈ ఫోటోలు అన్న, ఇళ్ళ దగ్గర నిలబడి దిగిన ఫోటోలు, ఇళ్ళ దగ్గర నిలబడి పలకలు పట్టుకొని దొంగలు లెక్క దించారు అప్పుడు మమ్మల్ని. మాకు తెలియదు అప్పుడు 2007 ఆ సంవత్సరంలో. ఇక మా మామయ్య చనిపోయింది సార్, బెంగటిలి ఇనుకొండ నరహరి అని. ఈయనకు బిడ్డలు ఒకటే కొడుకు, 4 బిడ్డలు. మొత్తం బెంగటిలి ఇంటికి పోయినప్పుడల్లా బాధపడి అల్లుడు పైసలు ఎప్పుడు వస్తాయని ఇట్లా పట్టుకొని ఇట్లా వణుక్కుంటూ ఇగో ఇది మన కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఉద్దార్కం. బాలరాజు నక్సలైట్లకు పోతా అంటుండు అన్నయ్య. శ్రీనన్నని కలిస్తే శ్రీనివాస్ గారిని కలిస్తే ఏమంటాడంటే, అన్న ఆదివారం రా అంటాడు. ఆదివారం పోతే ఉండడు. ఓ 2 సార్లు పోయి మరి వచ్చినాం, ఫైళ్ళు ఇచ్చినాం, మొత్తం ఫైళ్ళు చదివిండు, మీకు చేస్తా అంటాడు, చేయడు. నేను ఖచ్చితంగా పోతాను, అమ్మతోటి నిజంగానే పోతాను. నక్సలైట్ల కన్నా పోతా, ఇద్దరిని ఆర్డీఓని ఎంఆర్ఓని కిడ్నాప్ చేస్తా, వాళ్ళని ప్రజాకోట్లని నిలదీస్తా. నిజం చెప్తున్నా. అన్నదంటే ఏం చేయాలి మరి ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చట్టాన్ని ఇప్పటిదాకా గౌరవించుకుంటా వచ్చిన నేను. ఎలిజిబిలిటీ లిస్టులో వీళ్ళ పేర్లు వచ్చినాయి. ఇప్పుడు అన్నదంటే ఏం చేద్దామన్నా చెప్పు, ఎక్కడికని పోవాలి? ఇగో ఇనుకొండ నరహరి అన్న, ఇగో ఇనుకొండ నరహరి. ఇప్పుడు మా మామయ్య చనిపోయింది అన్న కదా, ఈయనకేమో ఎలిజిబుల్ అని రాశారు వాళ్ళే. ఈ పేపర్లు నేను తీసుకుపోయి చూపిస్తామంటారు. ఇంత వాల్యుబుల్ పేపర్ నీ చేతికి ఎందుకు వచ్చింది అంటాడు ఆయన. ఇదట మన చేతికి వస్తేనట మన మీద కేసు పెట్టి ఎవడు ఇచ్చిండు. ఇగో ఈయనకు ఎలిజిబుల్ లిస్ట్ అన్న రాశారు. ఇగో ఎలిజిబిలిటీ వీళ్ళకి ఇవ్వాలి కదా పట్టా, ఇంటి స్థలం పట్టా ఇవ్వలేదు. ఇంకొక ఆయన వచ్చిండు, ఇప్పుడు ఆయన కోట్ల కేసేసిన ఎర్నాల తిరుపతి అని వచ్చిండు సార్ అన్న. ఆయన కూడా అంతే, ఇంటి స్థలం పట్టా ఉన్నాడు, ఇల్లు పైసలు వచ్చినాయి. ఎర్నాల తిరుపతి, తూర్పాటి లక్ష్మణ్, ఇద్దరు వీళ్ళు అందరినీ రామానిగా. ఎంత బాధ అనిపిస్తుంది అన్న, అన్యాయం అన్న ఇది. ఇప్పుడు ఒకటి నువ్వు పోవాల్సింది నక్సలైట్ ఉద్యమానికి కాదన్న.
నువ్వు రావాల్సింది తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి. ఎందుకు చెప్తా ఉన్నంటే ఈ దొంగలు తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయి అనుకుంటే బతుకులు మారకపోగా భూములు పోయినాయి, ఇండ్లు పోయినాయి, ఆస్తులు పోయినాయి, అన్ని పోయినాయి. మనవి పోయినాయి, వాళ్ళవి పెరిగినాయి. 35% నిర్వేదంతో ఒక 42 సంవత్సరాల యువకుడు నేను నక్సలైట్లకు పోతాను ఎందుకు ఆలోచన వస్తా ఉంది తెలంగాణ ప్రాంతంలో? ప్రజాపాలన పూలే భవన్లో ఇచ్చిన ఇగో ఈ జీవో పట్టుకొచ్చి ఇగో అన్న ఈ తెలంగాణ వచ్చినాక వచ్చిందా అన్న చూడండి. 2015 జీవోకి వచ్చింది చూడండి. తెలంగాణ 2015లో వచ్చి ఇదే జీవోలు ఏమంటాడు తెలుసా? 1,35,000 తరుగుదలట. ఇల్లుకు తరుగుదల ఉంటుంది. నా బంగారం అంచనాలు పెరుగుతాయి, అంచనాలు ప్రాజెక్ట్ అంచనాలు పెరుగుతాయి, ప్రజలు ఇచ్చిన ఆస్తులకేమో తరుగుదల 35% కట్ చేశారు. మీరు అన్న మీ బాధ అంతా చెప్పండి అన్న. చెప్పు, నువ్వు చెప్పు చెప్పే చెప్పు. ఎక్కడి నుంచి వచ్చినావు? నీ పేరేంది? తిరుపతి. నీ పేరు తిరుపతి. మరి చీరల మంచి గ్రామం. మా ఇల్లు అందులో వేయింది. పోతే మాకు డబ్బులు. ఏ మండలం, ఏ జిల్లా? సిరిసిల్ల మండలమే. జిల్లా రాజన్న చరిత్ర జిల్లా ఇది కదా, సిరిసిల్ల మండలమే. మా ఇల్లు అందులో వేయింది కాబట్టి మా డ్యామ్లో మధ్యమానంలో వేయింది. అయితే మాకు ఇండ్ల పైసలు వచ్చినాయి. మాకు మా పట్ట కాగితం ఇవ్వలేదు, మాకు భూమి ఉంచలేదు. ఏది మాకు మాకు కుటుంబ పరిహారం కూడా ఇవ్వాలి. 2 లక్షల రూపాయల 2 లక్షల కుటుంబ పరిహారం ఇవ్వాలి. ప్లస్ ఏది లేదు. ఏ సార్ తిరిగి రేపు మాపు కోర్టుకు పోతే కోర్టు కూడా మాకు కోర్టు ఆర్డర్ మీకు ఇచ్చిన కోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ చెల్లదట. ఏం చెప్తానంట మరి ఆర్డర్ హైకోర్టు ఇక్కడ ఇంకోటనా ఇంకోటి ఇచ్చిన ఇలా పెట్టినా. అయ్యో హైకోర్టు ఆర్డర్ అట ఇది చెల్లదట. నా పేరు ఇక్కడ అన్ని పేరు రాయించి పోయినా 2020 నుంచి పోయినా. అప్పటి సంది ఒక అన్నారు మళ్ళీ ఇస్తారు. నీకు నెల రోజుల లోపల వస్తాయి. వాళ్ళ మాట ఏంటంటే నెల వరకు రాపోరి, 15 రోజులకు రాపోరి, 20 రోజులకు రాపోరి. పోయినప్పుడల్లా అదే దరఖాస్తు తీసుకుని ఓకే బాలరాజు గారు వస్తాయి, తిరుపతి సార్ వస్తాయి, మీరు ఓన్ ఇంటికి ఎంక్వైరీకి పంపిస్తారు. నేను ఏమన్నా అంటే మా సమస్య చిన్నదే, ఇది పెద్దది కానే కాదు. ఏం చేయాలి దీనికి పరిష్కారం? ఏం చేయాలి తెలుసా ఈ పరిష్కారం అన్న? 10వ తరగతి పిల్లలని అడిగితే చెప్తారు మా సమస్యకు పరిష్కారం. ఎట్లనో నేను చెప్తా ఒక నిమిషంలో. ఈ ఊరోడు కాదు, నువ్వు అక్కడ లేవని అన్నావు కదా, గ్రామ సభ పెట్టు. అంతే. గ్రామ సభ పెట్టి గ్రామంలో ఉన్న సర్పంచ్ కానీ వార్డు మెంబర్లని కానీ కుల సంఘ పెద్ద మనుషులు పిలిచి ఈ తిరుపతి అనేట ఆయన ఈ ఊరైనా కాదా అని అడిగి నువ్వు నిర్ధారిస్తే అయిపోతుంది. ఏదో విషయం ఒక్క రోజులో కాదు, ఒక గంటల పని అయిపోతుంది. ఇలాంటి దాన్ని ఇప్పుడు గిన్నేళ్ల నుంచి నానుస్తున్నారు. వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఇక బాధ అనిపిస్తుంది అన్న. ఖచ్చితంగా పోతాయి, తప్పదుగా. నాకు న్యాయం జరగకపోతే ఇప్పుడు ఖచ్చితంగా పోతా. మీ దగ్గర కిడ్నాప్ చేస్తా వాళ్ళని. నక్సలైట్లకు పోతా, కిడ్నాప్ చేస్తా. ఆర్డీఓని కిడ్నాప్ చేస్తా, కలెక్టర్ కూడా కిడ్నాప్ చేస్తా. నాకు న్యాయం జరగకపోతే నేను కడుపు పంట పడుతుంది నాకు. చూడు తప్పకుండా అదే పని అవుతుంది. ఇంకేదన్నా అందులో పోయినాక ఇంకా వేరే పని ఏముంది అన్న? ఇగో ఇల్లు పైసలు వచ్చినాయి, మళ్ళీ కేసు పెట్టినా పెడతాను. పెట్టాను అన్న, కేసులో భయపడ్డాను కదా నేను. సల్లనర్సే కొడుకు సంబంధించి ఇలా భూమి అంతా పోయింది. భూమి ఇల్లు పోయినది మొత్తం సర్వం కోల్పోయారు. సర్వం కోల్పోయిన తర్వాత కనీసం మరే బాబు సరే మీరు కట్టుకొని పడేది కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది కానీ మరి మా పరిస్థితి ఏదని చెప్పేసి అడిగి కాలం నెంబర్ 15 మళ్ళీ అరకొరనే. ఇప్పుడు ఆడ 10 లక్షల రూపాయలు ఉంటే 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఇస్తారు. అంతే. ఇప్పుడు ఇళ్ల స్థలం పట్టాలు ఇచ్చి ఇడిచిపెట్టినావు, ఆడ 5 లక్షలు ఇచ్చినావు ఇల్లుకు. 5 లక్షలతో ఇల్లు అవుతుంది అన్న. మళ్ళీ మేము ఉల్టా మీదకి 5 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. అందరి పరిస్థితి అదే. ఇగో అన్న ఇది చూడు 15 నెంబర్ చూడండి, 35% కట్ చేసేటు 35% ఇల్లు తరుగుదలట. అది ఏం తరుగో మాకు అర్థమైతే లేదు. ఇప్పుడు ప్రాజెక్టుల రేట్లు ఏమో పెరుగుతుంటాయి, మనం ఎందుకు తరుగుతుంటాయి అదే అంటుంటాం. మరి ఈ జీవో 14 నెంబర్ జీవో వచ్చింది. 14 నెంబర్ జీవో ఎప్పుడు వచ్చిందో తెలంగాణ వచ్చినాక వచ్చింది చూడండి. అవునుగా ఈ నెంబర్ ప్రకారంగానే 3/3/2015 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినాకనే ఈ జీవో వచ్చింది. మరి ఆ జీవో అంతకుముందు ఏమన్నాడు? మన భూముల రేట్లు మన ఇండ్ల రేట్లు ఏమో తక్కువ అవుతున్నాయి, వాళ్ళ రేట్లు పెరుగుతున్నాయి. అంతకుముందు ఏమన్నాడు అన్న? అంతకుముందు మన కుదురుపక్కన టెంట్ వేసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తున్నది, మనం ప్రభుత్వం తెచ్చుకొచ్చుకున్నాక మీకు అన్ని రకాల వసతులు కల్పిస్తా, రూపాయి తలుగు లేకుండా మీకు పైసలు ఇప్పిస్తా, మీకు ఇంకా చాలా నష్టపరిహారాలు పెంచుతా అని చెప్పిండు కేసీఆర్ సార్. అందరం నమ్మినాం.
ఆయన చెప్పినట్టు విన్నాం, సోవులు ఊపిన వినోద్దులు. కానీ ఇప్పుడు మధ్యలో కూడా మేము కేటీఆర్ సార్ని కూడా కలిసినాం. ఆయన కూడా ఏమంటాడు తెలుసా, ఆయననే ఇప్పుడు ఆది శ్రీనివాస్ సార్ అయింది. ఇప్పుడు ప్రజెక్ట్ మాది మండలి మారింది మళ్ళీ. అటు పోయినాక మేము ఇటు వేములవాడ అర్బన్ పోయింది మాది. మాకు గోస చెప్తా, ఫస్ట్ సిరిసిల్ల మండలం, తర్వాత జిల్లాలో ఏర్పడ్డాక తంగలపల్లి మండలం, తర్వాత ఇప్పుడు నియోజకవర్గాలు సెట్ చేసినాక వేములవాడ మండలం. మొత్తం ఇది కథం. ఊరు పోయింది, అన్ని పోయినాయి అన్న. ఒక్కొక్క ఇంటికి వస్తే కదిలిస్తే కన్నీళ్ళే ఉన్నాయి. మాకు సుఖం లేదన్న, పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇక బాధ చూడలేక ఈ 35% కట్ చేసుడేంది. రెండవది అర్హులైన వీళ్లకు ఇంటి స్థలం పట్టాలి, ఇవ్వకపోతే దానికి ఒక ఫోటోలు చూడండి, వీళ్ళ ఇంటి ముంగట దిగిన ఫోటోలు. ఇది అని అబద్ధం ఉంటుందా? ఇదంతా అన్యాయం అన్న. ఏం చేస్తాడు? అవి ఇంకా వీళ్ళే కూడా ఉన్నాయి అన్న. వీళ్ళని చూపిస్తా. చిన్న పిల్లలు పట్టుకొని వాళ్ళు ఇంత కైకిలో కూలి చేసుకొని బతికేటోళ్ళన్నా, ఈ పైసలు వస్తే ఇంత 10 రూపాయలు వస్తే దేనికైనా ఖర్చులకు, ఆడపిల్లల పెళ్లిలకు దేనికో ఉపయోగపడతాయని మేము. కానీ ప్రభుత్వ అధికారులు కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ నిజంగా ఒకవేళ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి అన్యాయానికి గురవుతారో వాళ్ళకి న్యాయం చేయకపోతే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అటువంటి ఆలోచన రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఇప్పుడు నేను లేకపోతే మీరు పని చేస్తారు. ఇప్పుడు ఒకవేళ ఆయన పోయి ఏమైనా అయింది అనుకో, పరిస్థితి ఏంది? ఖచ్చితంగా ఇంటికాడ చెప్పిన అందరికి చెప్పిన ఇన్సూరెన్స్ కట్టిన, 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కట్టిన, ఏం చెప్తాం మరి? ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు దండం పెట్టానా, కాళ్ళు మొక్కితే బతిలాడుతుంది సార్ అంటే అత్తది పోగత్తది పోయి. ఈ సార్ అయితే నా 35 నాకే వాళ్ళ ఏమంటలేను, ఇంకా వాళ్ళ ఇంట్లోకి అస్సలు ఏమంటలేను. ఇంకా గట్లాడితే ఇంకేం చేసారు వాళ్ళు నన్ను. ఇంకొకటి, ముంపు ప్రాంతంలో ఒక మాటన అత్యంత నిరుపేదలకు ఇచ్చినట్టుగా మాకు 5 లక్షలు ఇస్తే చెల్తుందా? మేము అక్కడ ల్యాండ్ తీసుకొని ల్యాండ్కి బదులు ల్యాండ్ ఇచ్చిన మేము త్యాగం చేసిన వాళ్ళం. మాకు 5 లక్షలు ఇచ్చుడు కరెక్ట్ కాదు. ఇక్కడ ఇప్పుడు బండలు ఉన్నాయి నా భూమిలో, తీసుకొని మంచి భూమి తీసుకొని నువ్వు ఒకటి ఇచ్చినావు, సరే అగ్రి అయినావు, ప్రజలకు అందరికి ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు అందరు అత్యంత నిరుపేదల జాబితాలో మమ్మల్ని వేసి ఇందిరమ్మ స్కీమ్ కింద 5 లక్షలు ఇచ్చుడు ఇంతవరకు కరెక్ట్. మేము అత్యంత నిరుపేదలం కాదు కదా, మేము త్యాగం చేసి వచ్చినాం కదా, మా భూములు ఇచ్చి వచ్చినాం కదా, మాకు 5 లక్షలు ఎడ సరిపోతుంది? మాకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇది మా ఫస్ట్ డిమాండ్. మా ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి అప్పుల పాలైపోయారు అన్న, నిజంగా అమ్మతోడు అప్పుల పాలైపోయారు. వాళ్ళు 6-7 లక్షలు ఇచ్చారు అక్కడ ఇల్లుకు, ఇంత ఇల్లుకు 6-7 లక్షలు తీసుకొని ఓపెన్ ప్లాట్ ఇచ్చారు. ఓపెన్ ప్లాట్ లో 6-7 లక్షలు కాలే, అది 12 లక్షలకి అయింది ఇల్లు. బాగిలు తెచ్చి బాగిలు అట్టలేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇజ్జత్గా సవాల్, ఇల్లు లేకపోతే ఇట్లా గుడిసేసుకుంటావు. మనల్ని ఆత్మగౌరవంగా మనకి చిన్నదో పెద్దదో పెంకుటిల్లు ఉండే, దాన్ని నువ్వు గుంజుకున్నాక ఓపెన్ ప్లాట్ ఇచ్చినావు, మళ్ళీ ఇక్కడ ఇల్లు కట్టియాలి. ఆ 5 లక్షలు తీసుకొచ్చుకుంటే అందరి ముందు నాకు ఇజ్జత్ పోతుంది, ఒక్కొక్కటి పెద్ద ఇల్లు కట్టుకోవట అని చెప్పి వాడి ఒక ఆత్మగౌరవం కోసం కూడా 10-20 లక్షలు బాగిలు చేసి అవి దేరపలేక చచ్చిపోయారు మందు తాగి. పొరాలు కంకులు అమ్ముకుంటారు, 5-6 ఎకరాల భూస్వాములు రోడ్ల మీద పూలు అమ్ముకుంటున్నారన్న. వాళ్ళు 10 మందికి ఉపాధి చూపించే స్టేజ్ నుంచి ఇవాళ వాళ్ళు పరిస్థితి నుంచి ఎంత అన్యాయం చెప్పండి. చెప్పండి, దీన్ని ఈ జీవో ఎందుకు తీసుకొచ్చినావు? నేను ప్రశ్నిస్తున్నా. ఈ జీవో రద్దు చేస్తే ఇవాళ అధికారులు బాగా తిప్పుకుంటారు, ఇట్లా తిప్పుకుంటే వాళ్ళు లేకపోతే కలుస్తలేడు సార్ ఇప్పుడు బాగా బిజీ ఉన్నాడు మొత్తం. అదే మొత్తం సార్ కాదు, వాళ్ళని ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు. పోతే నేను పోతే నివాళులు అర్పిస్తారు వాళ్ళు చచ్చిపోయినాక. చల్లబాలరాజు చచ్చిపోతే నివాళులు అర్పిస్తారు. 6-16 ఇంటి నెంబర్ అన్న నాకు, 15 నెంబర్ కాలం. ఇగో ఇది 35%. వీళ్ళు ఎంత కట్ చేశారు? పోయింది, కట్ చేసుకురు పైసలు. కట్ చేసి నాకు పైసలు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 6-16కు ఎన్ని కట్ చేశారంటే ఇక 3,09,000 ఇదంతేనా? 1 కోట్లు 10,100,000 10,000 లక్షలు 3,95,000 రూపాయలు కట్ చేశారు నాకు. ఎప్పుడు 2018లో 2018లో పైసలు పెడితే ప్లాట్ వచ్చు. ఆ ఏరియాలో కొట్టియాలి 50 లక్షలు వచ్చు నాకు. అవి అట్లా మునిగిన ఇట్లా తీయమంటే తెలియదు టైంకు. ఇప్పుడు ఏం చేస్తుంటే మీరు దయచేసి మీ ద్వారా ఆయన ఏమంటాడు తెలుసా? ఇది నాకు సంబంధం లేదంటాడు. ఎస్పీ గారు నాకు సంబంధం లేదు, R&R ఇష్యూ ఇది, నువ్వు నక్సలైట్లలో కలుతా నన్ను బెదిరిస్తున్నావు అంటే బెదిరించలేదు సార్, ఖచ్చితంగా ఓడవుతుంది. వాళ్ళని నీకు చెప్పేపోతున్నాయి కదా, చెప్పకైతే నేను పోతలేను. నేను చెప్పకపోతే వాళ్ళు నన్ను అందుకుంటావు, ఎందుకు పోయినవరా భయం కథ అంటావు. ఒక కాగితం రాసి సీలేసి ఇవ్వని చెప్పిన. నక్సలైట్లు కూడా వట్టిగా తీసుకోరాళ్ళు, నమ్మరు. ఎస్పీ గారు పంపించారంటే, ఎస్పీ గారే కాగితం ఇచ్చారంటే నమ్ముతారు సార్, వస్తున్నాడు అని చెప్పి. మాతో చేత కాదు, చట్టాలు అమలు చేసుడు మాకు చేత కాదు, మేము సామాన్యులకు న్యాయం చేయలేము, కాబట్టి ఇతనికి నక్సలైట్లు కలవడానికి పర్మిషన్ మేము ఇస్తున్నామని రాసి
సీలేసి అని చెప్పిన చెప్తే ఒక్కోసారి కుర్చీలోకి వెళ్ళి లేచి ఏం మాట్లాడుతున్నావు నీ సంగతి ఏంది నువ్వేమనుకుంటున్నావు అన్న అని చెప్పి ఫైల్ కింద కొట్టిండు ఫైల్ కింద కొడితే సార్ ఇది మీకు న్యాయం చేయమని వచ్చినాం సరే కలెక్టర్ మీద కేసు పెట్టవు నువ్వు మరి ఎవరి మీద పెడతావు ఏం ఎక్కడ ఎవడో చెప్తే రాజకీయ నాయకులు దొరకబట్టుకొచ్చి లోపడెత్తావు ఎవడో పుకారులు చెప్తే వాళ్ళ మీద సెక్షన్లు పెడతావు 0 ఎఫ్ఐఆర్ చేయమన్నా నేను చట్టం ఏం చెప్పింది 0 ఎఫ్ఐఆర్ చేసి సెక్షన్ 0 ఎఫ్ఐఆర్ చేసినాక నువ్వు కేసు నెంబర్ వేయకు అది సెక్షన్ నెంబర్ వేయకు కలెక్టర్ మీద 0 ఎఫ్ఐఆర్ చేసి మీ సిబ్బందిని బట్టి ఎంక్వైరీ అయిపోయి నిజంగా వాడు తప్పు చేస్తే ఏం తప్పు చేసాడో ఆ సెక్షన్ పెట్టు నేనేం తప్పు చేస్తే నా సెక్షన్ పెట్టు కానీ 0 ఎఫ్ఐఆర్ అయితే చేయమని చెప్పి చెయ్యి అంటాడు ఇది చేసే ఎస్పీ గారు సిరిసిల్ల ఎస్పీ గారు మరి మాకు న్యాయం ఇప్పుడు సరే కలెక్టర్ని వేయకూడదా కేసు కదా నువ్వే అరెస్ట్ చేస్తావు కదా ఇదే మాట మాట్లాడిన ఆయన ముగ్గట నేను ఆయన ముగ్గట అన్న సరే ఇప్పుడు కలెక్టర్ మీద ఆర్డీఓ నేను దాడి చేస్తా ఉన్నది సార్ నాకు లేక దాడి చేస్తా పోయి అనుకోకుండా నాకు ఎందుకు ఇస్తలేవు అని చెప్పు అటు రౌతు అట్ట కొడతావని కొట్టినాక ఏం చేస్తావు వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తావు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే నువ్వే వచ్చి లోపడెత్తావు మళ్ళీ లేనిపోయిన సెక్షన్లు మళ్ళీ నాకు పేరు చదువురాని సెక్షన్లు ఓని కాదు తెలియని సెక్షన్లు కూడా అదే పెడతావు అది ఇరుక్కోలేక పీక్కోలేక నేను జైల్లోకి వెళ్ళి ఇప్పి లేదంటే నాకే మళ్ళీ ఆలేదు వాళ్ళ పైసలు ఈ జీవో ఎందుకు తెచ్చాడు ఫస్ట్ ఇది 2015 జీవో 35% కట్ చేసే జీవో నువ్వు ఎందుకు పట్టుకొచ్చినావు ఇవ్వలేదు తెలియదు అన్న ఇప్పుడు చాలా సామాన్యులకు మా వాళ్ళకు పైసలు వచ్చినాయని తీసుకొని జేబులో పెట్టుకోరు కానీ 35% కట్ అయినాయని తెలియదు పాపం కాబట్టి ఇగో వీళ్ళకి ఇళ్ల స్థలం పట్టాలు రావాలి ఇగో ఇది మాత్రం చాలా అన్యాయం అన్న ఇగో వీళ్ళది పెద్దపల్లి జిల్లా వీళ్ళది చెప్పు లక్ష్మణ్ చెప్పు ఇది గతంలో ప్రభుత్వమే ఇచ్చింది ల్యాండ్ మాకు సిగ్నేచర్తో సహా ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారే ఇచ్చాడు కాకపోతే మాకు ల్యాండ్ ఇచ్చారు కానీ అక్కడ లేదు ఓకే అంటే కబ్జాలో ఉన్నారు అన్నట్టు వేరే వాళ్ళు కబ్జాలో ఉన్న భూమిని ఇచ్చిండ్రు మేము చాలా ఏది మా నాన్నగారు ఏం చేశారంటే అందరికీ నోటీస్ ఇచ్చి పంపించారు అంటే పోలీస్ స్టేషన్లో కానీ దేనికి ఇచ్చారు భూమి మాకు ఏదో పేదవాళ్ళకు ఇచ్చారు అన్నట్టు అది ఇప్పుడు వేరే వాళ్ళకి పోయి వాళ్ళు దున్నుకుంటున్నారు ఇప్పుడు ఏమంటారు మళ్ళీ ఆఫీసర్ అడిగితే ఏమంటారు మాకు ఇది ఒక్కటే పేపర్ ఉన్నది దీని తప్ప వేరే ఏం పేపర్ లేవు అది మీకు మీ దగ్గర ఏం పేపర్ లేవు అని వాళ్ళు అంటున్నారు ఆల్రెడీ నేను ఇక్కడ ఇది పిటిషన్స్ చేసిన మన ప్రజావాణిలో పులభవన్లో దాని కేసు నెంబర్స్ ఇచ్చారు నాకు ఓకే కానీ పరిష్కారం అయితే లేదు కూర్చొని మనం మాట్లాడదాం ఒకసారి ఇగో ఇది పరిస్థితి మొత్తం మీద అంటే విషయం ఏంటంటే ఒక మనిషి నిజంగా ఎందుకు అంటే మంచిగా ప్రశాంతంగా కుటుంబంతో గడుపుతున్నటువంటి ప్రశాంత జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి నక్సలైట్లలో పోతా లేకపోతే నేను మావోయిస్టులలో పోతా లేకపోతే నేను తుపాకీ పడతా ఆయన పని చేస్తా ఆయన కిడ్నాప్ చేస్తా అని చెప్పేసి అనేకాడికి ఎందుకు వస్తారంటే ఇగో ఇటువంటి పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు అంటే అటువంటి పరిస్థితులు క్రియేట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు అధికారుల పైన ఉంటుంది ఇటు ప్రభుత్వం పైన ఉంటుంది మరి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు మొత్తం కోల్పోయినరు ఇల్లు కోల్పోయినరు ఊరును కోల్పోయినరు చుట్టుపక్కల వాళ్ళని కోల్పోయినరు మొత్తం సర్వస్వం కోల్పోయినరు ఏది అక్కడ ప్రాజెక్టు కోసం మరి ప్రాజెక్టు కోసం కోల్పోయినప్పుడు వాళ్ళకి పరిహారం అందించాల్సినటువంటి బాధ్యత అక్కడ ప్రభుత్వం పైన ఇక్కడ అధికారుల పైన ఉంటుంది కానీ ఏమంటున్నారు ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ హైకోర్టు ఆర్డర్ కూడా లేదు పో చెల్లదు పో ఇట్లా అని అంటున్నారట ఏం చేయాలని అర్థం కాక అట్లా చెప్తున్నాడు ఆయన ఆ పరిస్థితుల్లో కలెక్టర్కి లెటర్ కూడా పెట్టుకున్నాడు ఏమని నేను నక్సలైట్ల కలెక్టర్కు తర్వాత ఇక్కడ వరకు ఎస్పీ గారికి లెటర్ పెట్టుకున్నట నేను నక్సలైట్లకు పోవడానికి నేను మావోయిస్టుగా మారడానికి మీరు అవకాశం కల్పించండి అని చెప్పేసి లెటర్ పెట్టుకున్నాడు ఒక గాడికి వచ్చింది కథ కాబట్టి చూసుకోవాలి సార్ లేకపోతే ఇంకా ప్రమాదం జరుగుతుంది అది మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి